రామరాజు కుటుంబం ముందు భద్రావతి శ్రీవల్లి కుట్ర వీడియోని బయట పెట్టిన విశ్వ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజస్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా ఇటు భద్రావతి సేనాపతి వాళ్ళు ఇంటికి వస్తున్నారని బుజ్జమ్మకు ఇటు ప్రేమకు కాళ్ళు చేతులు ఆడవు. ఎందుకంటే బుజ్జమ్మను తన అక్క తన అన్నయ్య దూరం పెట్టి 25 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడో రామరాజుని పెళ్లి చేసుకున్నప్పుడు ఇంటి నుంచి బయటికి వచ్చేసిన బుజ్జమ్మ ఈ రోజు వరకు వాళ్ళక్క క్షమించలేదు, ఆప్యాయంగా దగ్గరికి తీసుకోలేదు. ఈరోజు తనని క్షమించి తన ఇంటికి వస్తున్నారని తెగ ఆరాట పడిపోతూ తెగ సంతోషపడిపోతూ ఉంటుంది బుజ్జమ్మ. అయితే ఇటు ప్రేమ కూడా 8 నెలల క్రితం తన అక్కడే కదా పెరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత వాళ్ళు ప్రేమను కూడా అసహించుకున్నారు కాబట్టి పుట్టింటి వాళ్ళు వస్తున్నారని తెగ సంతోషపడుతూ ఉంటే ఇటు నర్మదా ధీరజ్కి మాత్రం అనుమానమే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళన్న విషయం తెలుసు. ఊహ తెలిసినప్పటి నుంచి కూడా రామరాజు మీద బురద చల్లుతూ ఏ చిన్న అవకాశం దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు గొడవ పెట్టుకుందామా అని చూసే భద్రావతి సేనాపతి వాళ్ళు మారడమా, మారి ఈ ఇంటికి వచ్చి పుట్టినరోజు వేడుకలో పాల్గొనడమా, ఇది అస్సలు నమ్మశక్యం కావడం లేదు. దీని వెనక ఏదో బలమైన కారణం ఉంది, ఏదో కుట్ర కూడా జరగబోతుంది అని ఇంకా ధీరజు ఇటు నర్మదా వీళ్ళంతా అనుకుంటారు. ప్రేమ మాత్రం వాళ్ళు మారకూడదా, వాళ్ళు మారితే తప్ప అన్నట్టు వితండవాదం వాదించేసరికి ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని మేనత్త మేనకోడలు ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా తెల్లవారిని కానించి వంటగదిలో పడి వాళ్ళకి కావాల్సిన భోజనానికి కావాల్సినవన్నీ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ మొత్తం అంతా కూడా కొడుకులు ముగ్గురు చేత కోడళ్ళ చేత చేయిస్తూ ఉంటుంది. ఇంకా బుజ్జమ్మ అయితే చేయించేసరికి తెగ సంతోషపడుతూ ఉంటారు. బుజ్జమ్మ ఏంటి ఇంకా వంటగదిలోనే ఉన్నావు, మీ వాళ్ళు వచ్చే టైం అయింది కదా, రెడీ అవ్వండి, అందరూ వెళ్ళి రెడీ అవ్వండి అనగాని సరే సరే అని అందరూ కూడా వెళ్ళి రెడీ అవుతారు. రెడీ అయ్యేసరికి ఈలోపు వాళ్ళు వచ్చే టైం అయ్యేసరికి వీళ్ళు వాళ్ళు ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడతారు. బయట రోడ్డు మీద అయితే గీత గీశారు కదా, ఆ ఇంటికి ఇంటికి మధ్య తెల్ల గీతను దాటి భద్రావతి వాళ్ళే వీళ్ళ వైపు వస్తూ ఉండగా వెంటనే బుజ్జమ్మ కాస్త వెళ్ళి భద్రావతిని హత్తుకుంటుంది. ఇటు ప్రేమ వెళ్ళి తన తండ్రిని ఇంకా వాళ్ళని హత్తుకుంటారు. ఇంకా వాళ్ళ మధ్య ప్రేమలు చిగురిస్తాయి. ఎంతో సంతోషపడిపోతాడు రామరాజు. ఎందుకంటే బుజ్జమ్మ ఇంత పెద్దదైనా సరే, అంటే కొడుకులు కోడళ్ళు ఉన్నా కానీ చిన్న వాళ్ళలా అయిపోయి వాళ్ళ అక్క ముందు వాళ్ళ అన్నయ్య ముందు చిన్న పిల్లలా మారిపోయి వాళ్ళ ప్రేమ కోసం తల్లడిల్లిపోవడం చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు రామరాజు. అయితే ఎప్పటికీ బుజ్జమ్మ ఇలాగే సంతోషంగా ఉండాలి, తన ముఖంలో ఎప్పుడూ సంతోషం వెళ్ళి విరియాలి అంటూ ఇంకా తన మనసులో అనుకుంటాడు. రెండి లోపలికి అని చెప్పాను కానీ ఇంకా గుమ్మం వరకు తీసుకొచ్చి కాళ్ళు కడుక్కోండి అనేసరికి ఇక్కడి నుంచి ఎక్కడికేనా అనగానే ఇంకా ఏం మాట్లాడకుండా సరాసరి ఇంకా లోపలికి తీసుకువెళ్తాడు. లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత మొత్తం కుర్చీలు టేబుల్ అంతా సిద్ధం చేస్తారు కదా, ఇంకా అందరూ కూడా కూర్చుంటారు. కూర్చుని మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కరు మాటలు మాట్లాడుతూ ఇంకా వాళ్ళ మధ్య మాటలు కలుపుతూ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇటు భద్రావతి వల్లి ఇద్దరు సైగ చేసుకుంటారు. సైగ చేసుకోవడం నర్మద చూస్తుంది. ఏంటి వీళ్ళిద్దరూ సైగ చేసుకుంటున్నారు, మళ్ళీ ఇక్కడ ఏదైనా జరగబోతుందా, ఏదైనా ప్లాన్ వేశారా అన్న ఆలోచనకి ఇంకా నర్మద వస్తుంది. కానీ ఏం ప్లాన్ చేశారో ఎలా తెలుసుకోవాలి, ఏ విధంగా తెలుసుకోవాలో అర్థం కావట్లేదే, అసలు తను ఏం ప్లాన్ చేసిందో ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు అంటూ మాట్లాడేసరికి ఇంకా అలా అనుకుంటూ నర్మద ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా కేక్ అది పెద్దది పురమాయించారు. రే ధీరజ్ అని చెప్పాను కానీ, నాన్న అని చెప్పాను కానీ, అమ్మమ్మ కొయ్యడానికి కేక్ పురమాయించారా అనగానే ఆ పురమాయించవు నాన్న, అది సాయంత్రం కొంచెంసేపటికి వచ్చేస్తుంది అనేసరికి సరే ఏ లోటు ఉండకూడదు, ఏమన్నా ఒక మాట అన్నా పట్టించుకోవద్దు, మీ అమ్మ సంతోషం చూసావు కదా,
ప్రేమ చూడు ఎంత సంతోషంగా ఉందో, వాళ్ళిద్దరి నుంచి ఆ సంతోషాన్ని దూరం చెయ్యొద్దురా అని చెప్పి ఇంకా రామరాజు మళ్ళీ ధీరజ్కి చెప్తాడు. సరే నాన్న, నేనేమీ అనుకోనులే, వాళ్ళు ఒక మాట అన్నా నేనేం అనుకోను, సరేనా అని చెప్పి ఇంకా ధీరజ్ అని అక్కడి నుంచి మొత్తం అంతా కూడా ఈలోపు నర్మద వంటగదిలోకి వెళ్తుంది. ధీరజ్ అనగానే ఏంటొదినా అనగానే, మీ భద్రావతి పెద్దమ్మను ఈ వల్లి ఏదో సైగ చేసుకున్నారు ధీరజ్ అనగాని, ఏమంటున్నా వదినా అని చెప్పనగానే, అవును ధీరజ్, వాళ్ళిద్దరూ ఏదో సైగ చేసుకున్నారు. ఆ సైగ అర్థమేంటో పరమార్థమేంటో నాకు తెలియడం లేదు, కానీ ఏదో జరగబోతుంది ధీరజ్, ఇక్కడేదో బేభత్సం జరుగుతుంది. ఏమంటున్నావు వదిన, బీభత్సం జరగడం ఏంటి? లేదు, వాళ్ళిద్దరూ సైగ చేసుకునే విధానం, ఇటు వల్లి ఎలాంటిదో మనకు తెలుసు, అటు మీ పెద్దమ్మ కూడా ఎలాంటిదో మనకు తెలుసు. వీళ్ళిక్కడ ఏదో నట్టింట్లో కొంపటి పెట్టబోతున్నారు, అందుకే వాళ్ళిక్కడికి వచ్చారు అనేసరికి, ఏమో వదిన, నాకు ఏమీ తెలియదు, వాళ్ళ మీద అనుమానం వస్తుంది కానీ వాళ్ళు నార్మల్గానే ఉన్నారు అనగాని, ఇప్పుడు నార్మల్గానే ఉంటున్నారు, అప్పుడప్పుడు మాత్రం వల్లిని మీ పెద్దమ్మ ఇద్దరూ సైగ చేసుకుంటున్నారు. మరి వల్లి ఏం ప్లాన్ చేసిందో అర్థం కావట్లేదు. లాస్ట్ వీక్ అంతా కూడా తను దూరంగానే ఉంది కదా, కోపంతో రగిలిపోతూ ఉంది. ఇప్పుడు చూసి సైగలు చేసుకోవడం ఏంటో తెలియడం లేదు. అసలు వాళ్ళు ఏం సైగ చేసుకుంటున్నారు, ఏదైనా క్లూ ఉందా అనగాని, క్లూ ఏమీ అనిపించట్లేదు, ఏదో సైగ చేసుకుంటున్నారు, అది ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పాను. కానీ ఎలా అర్థం కాదు చెప్పు, ఏదొకటి ఆలోచించొద్దునా, ఏదొక క్లూ దొరుకుతుంది కదా అని చెప్పాను. కానీ మళ్ళీ వాళ్ళిద్దరూ సైగ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా చూస్తాను ధీరజ్ అని చెప్పి ఇంకా ఇలా అనుకుంటారు. వీళ్ళు ఇలా అనుకుంటూ ఉంటే విశ్వక్ మాత్రం అమూల్య వంక చూస్తూ ఉంటాడు. అమూల్య సారీ అన్నట్టు క్షమించమని చెప్పినట్టుగా ఇంకా తను సైగ చేసిస్తూ ఉండేసరికి అమూల్య చూసి చూడనట్టుగా చిరాకు పడుతూ ఉండేసరికి ఈలోపు నర్మద వస్తుంది. ఏంటి అమూల్య, ఏమైందనగానే, ఆ విశ్వ నాకు చూసి సైగ చేస్తున్నాడు వదిన, చాలా ఇరిటేషన్గా ఉంది అని చెప్పనేసరికి, తను సైగ చేస్తున్నాడు అంటే నువ్వు చూస్తున్నావనే కదా, నువ్వు తన వైపు చూడకు, లేదా నాతో పాటు రా, అంతే. తన వైపు చూస్తే చూస్తున్నట్టు సైగ చేస్తున్నట్టు నీ మనసు కనిపిస్తుంది, తన వైపు చూడకపోతే అలా అనిపించదు కదా అని చెప్పనేసరికి, సరే వదినా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అమూల్య కూడా లోపలికి వెళ్ళిపోయేసరికి ఇంకా అమూల్య లోపలికి వెళ్ళిపోవడంతో విశ్వ బాధపడతాడు. విశ్వ అలా బాధపడడం చూసిన నర్మది, ఏంటి విశ్వలో మార్పు వచ్చిందా, ఆ రోజు జైల్లో జడ్జి గారి ముందు అంటే శిక్ష పడకుండా కాపాడినందుకు విశ్వకు మారాడా ఏంటి, లేక తనలో మార్పు వచ్చిందా అని ఆలోచించుకుంటూ ఉంటుంది నర్మదైతే. ఇంకా అలా ఆలోచించుకుంటున్న నర్మద సరే అని తను చేసుకుంటుండగా, అత్తయ్య గారు అని చెప్పనేసరికి, ఏంటి నర్మద అని చెప్పాను. కానీ మేము డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ సిద్ధం చేసేసామండి, అన్నీ పెట్టేశాము భోజనానికి అనేసరికి, రండి భోంచేద్దాం అనగానే ఇంకా వాళ్ళ అన్నయ్యలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి పాటు భోజనానికి రెడీ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అందరూ భోజనం దగ్గర కూర్చుని చక్కగా భోజనం చేయిస్తూ ఒకరి వంక ఒకరు చూసుకుంటారు. ఆడవాళ్ళందరూ నిలబడి ఉంటారు, మగవాళ్ళు వచ్చిన వీళ్ళు రేవతి వాళ్ళు వీళ్ళంతా కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. కేక్ కటింగ్ ఎప్పుడు చేయాలి అనగానే, భోజనం చేసిన తర్వాత చేద్దామన్నయ్య, ఏ అమ్మ ఏమంటావు అనగానే, మీ ఇష్టం అమ్మ, మీరిద్దరూ ఎలా చెప్తే అలాగా. అదేంటమ్మా మరి నేనో అనగానే, నువ్వు కూడా సేన, నువ్వు కూడా ఎలా చెప్తే అలాగే చేస్తాను. ఈ రెండు కుటుంబాలు కలవాలనేది నా ఆశ, ఈ రెండు కుటుంబాలు కలిసి ఇలాంటి ఇలాగా చేసుకోవడం నాకు మరింత నచ్చింది అంటూ ఉండేసరికి ఇంకా లోపల భద్రావతి అయితే, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాను, అవకాశం రాగానే అప్పుడు విజృంభణ చేస్తాను అంటూ భద్రావతి కాస్త అనుకుంటుంది. ఇంకా అలా అనుకున్న భద్రావతి ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు తన కోపాన్ని, తనలో దాచుకున్న విషయాన్ని బయట పెడదామా అని, కేక్ కటింగ్ జరగకుండానే విషయం బయట పెట్టేయాలి,
కేక్ కటింగ్ జరిగితే మళ్ళీ సంతోషమైపోతారు అనగానే కేక్ కటింగ్ జరగకుండా చేయడం వల్ల అమ్మ బాధపడుతుందేమో. అమ్మ బాధపడడం కాదు, ప్రేమ ఇంటికి వస్తుంది, అది చాలు నాకు. అమ్మ బాధపడదు, ప్రేమ ఇంటికి రావడమే నాకు కావాలి అని ఇంక అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్న సమయంలో కేక్ కటింగ్ చేద్దాము అనుకున్న అదే సమయంలో ఇంకా వల్లికి సైగ చేసేసరికి వల్లి కూడా సైగ చేయడం మళ్ళీ నర్మద చూస్తుంది. వీళ్ళు అసలు ఏం సైగ చేసుకుంటున్నారో అర్థం కావట్లేదే అనుకుంటూ ఉండగానే ధీరజు ఇంకా అప్పుడే జ్యూస్లేయో తీసుకొచ్చి అందరికీ ఇస్తూ ఉండగా ధీరజ్ వెళ్తున్న వైపు కాలు అడ్డం చాపి ధీరజ్ ముందుకు పడిపోయేలా చేస్తుంది భద్రావతి. అయితే చేసేసరికి ఎదర సేనాపతి ఉంటే సేనాపతి మీద కూల్ డ్రింక్స్ మొత్తం ఒలికిపోయేసరికి సేనాపతి కోపంతో ధీరజ్ని కొట్టబోయేసరికి నా అన్నయ్య అని చెప్పి ఇంకా బుజ్జమ్మ కాస్త అంటుంది. చూసుకోవాలి కదా, ఏమైంది ధీరజ్ అనగానే ఎవరో నాకు కాలు అడ్డం పెట్టారమ్మా, అందుకే నేను ముందుకు పడబోయాను అనగానే ఎవరో ఎందుకు అడ్డం పెడతారు, నీ కాళ్ళకి నువ్వే అడ్డం తగులుకొని పడబోయేవేమో, నీదేదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ కదా, ఏదైనా నువ్వు పక్కాగా ప్లాన్ చేసి చక్కగా చేస్తావు కదా, మరి అలా ఎలా పడబోయావు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు, నేను చక్కగా ప్లాన్ చేసి స్ట్రైట్ ఫార్వర్డ్లా చేస్తానా, ఏం మాట్లాడుతున్నారు అర్థం ఉందా అనగాని నాకు అర్థం ఉంది, ఏం మాట్లాడుతున్నానో నాకు తెలుసు, ఎలాంటి విషయం మాట్లాడుతున్నానో కూడా నాకు తెలుసు అంటూ ఇంకా భద్రావతి మొదలు పెడుతుంది. ఏంటి బుజ్జమ్మ ఏంటిదంతా అని చెప్పాను కానీ ఏంటక్క ఏమైంది, ధీరజు కాలికి అడ్డం తగిలి డ్రింక్స్ పడిపోయాయి అంతే కదా, ఆ మాత్రం దానికి ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నావు, నేను రాద్ధాంతం చేస్తున్నానా, నేను రాద్ధాంతం చేస్తున్నానా, నేనేం చేశాను బుజ్జమ్మ, నేనేం చేయలేదు కదా, నీ కొడుకు ఏం చేసినా పక్కా ప్లాన్తో చేస్తాడు అని చెప్తున్నాను, నా మేనకోణల్ని పెళ్లి చేసుకోవడం కూడా పక్కా స్కెచ్ చేసే కదా చేసుకున్నాడు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు, ప్రేమను పెళ్లి చేసుకోవడంతో ధీరజు స్కెచ్ చేయడం ఏంటి అనగానే మరి మా ఆస్తి అంతస్తు కోసమే కదా ఈ రామరాజు ధీరజు కలిసి స్కెచ్ చేసి మరి నా మేనకోడల్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు, చూడక వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అంతే అనగానే ఇంకా నువ్వేంటి చెప్తున్నావు బుజ్జమ్మ, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా, నిజమా, వాళ్ళిద్దరూ ప్రేమించే పెళ్లి చేసుకున్నారా అని చెప్పాను కానీ అవును వాళ్ళిద్దరూ ప్రేమించే పెళ్లి చేసుకున్నారు, ఇంకా ఎందుకు అబద్ధాలు చెప్తావు, చెప్పు ప్రేమ, ఈ ధీరజ్ గాడు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా లేక నీకు ఇష్టం లేకుండా నీ మెడలో బలవంతంగా తాళి కట్టాడా, చెప్పు అని చెప్పనేసరికి అత్త అది అనేసరికి ఏంటి ఆ విషయం చెప్పలేకపోతున్నావా, బలవంతంగా తాళి కట్టాడు అని చెప్పలేకపోతున్నావా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ ఇంకా చాలత్తా అంటూ విశ్వ కాస్త ముందుకొస్తాడు. ఏంట్రా ఏం చాలు, నీ చెల్లెల్ని అనగానే నువ్వు ఈ వల్లి చేసిన కుట్ర గురించి నాకు తెలియదనుకుంటున్నావా అని చెప్పి ఇంకా విశ్వ అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇదేంటి వీడు నా పేరు ఎత్తాడు ఏంటి, భద్రావతి వల్లి చేసిన కుట్ర, ఏం మాట్లాడుతున్నావు విశ్వ అంటూ నర్మద అంటుంది. అవును మా అత్తను ఈ వల్లి రాత్రి 11:30 సమయంలో బయట మాట్లాడుకుంటూ ఉంటారు, నాకు నిద్ర పట్టక ఇదేంటి వీళ్ళిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు అని అనుకుని నేను కిందకి దిగొచ్చి చూసేసరికి ఇద్దరూ చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. వల్లి తన ఫోన్లో ఉన్న వీడియోని మా అత్తకు ఇచ్చింది, మా అత్త ఆ వీడియో చూడడంతో చాలా కోపంగా రగిలిపోయింది, అంటే ప్రేమను ధీరజు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోలేదన్నమాట, బలవంతంగా పెళ్లి చేసుకున్నాడన్నమాట అని చెప్పి మా అత్త అనుకుంది. ఆ మాట వినడంతో నాకు కోపమే వచ్చింది, ఎందుకంటే ధీరజ్ ప్రేమ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని ఇన్ని రోజులు నేను అనుకున్నాను, కానీ ఇప్పుడు కాదు బలవంతంగా తాళి కట్టాడు అన్న విషయం నాకు అర్థమైంది. కానీ నేను ఇక్కడ మరొకటి ఆలోచించాను,
ధీరజు ప్రేమ మెడలో బలవంతంగా తాళి కట్టాడు సరే, మరి ప్రేమ ఎందుకు ఆ విషయాన్ని బయట పెట్టడం లేదు? ఎప్పుడు గొడవ జరిగినా కానీ ధీరజ్ని ప్రేమ వెనకేసుకొస్తుంది అంటే బలవంతంగా కట్టిన తాళి వెనక ఏదో రహస్యం ఉంది అని అనిపించింది. ప్రేమ ధీరజ్ని వెనకేసుకొస్తుంది అంటే ధీరజ్ తన మెడలో తాళి కట్టిన విషయం ప్రేమకు తెలుసు, అంటే స్పృహలోనే ఉంది. ఆ కట్టిన సిచ్యువేషన్ అసలు ఎలాంటిదో ఏంటో మనకు తెలియదు కదా అని నేను సైలెంట్గా ఊరుకున్నాను. అప్పుడే ఈ వల్లి వెంటనే నేను అక్కడికి వెళ్ళి గొడవ చేస్తానని కానీ తప్పు చేస్తున్నారు అంటూ వల్లి మా నానమ్మ పుట్టినరోజును అడ్డు పెట్టుకుని మీ రెండు కుటుంబాల మధ్యలో చిచ్చు పెట్టాలని, అది ఆరని జ్వాలలా ఎగసి పడాలి అన్న ఒకే ఒక్క కారణం చేత ఒక ప్లాన్ అయితే చెప్పింది. ఆ ప్లాన్ వినడంతో షాక్ అయ్యాను. అదే ఈ ప్లాను. ఎందుకంటే మా నానమ్మ రెండు కుటుంబాల మధ్య పుట్టినరోజు చేసుకోవాలని ఎంత సంతోషపడిందో, ఎంత ఆరాటపడిందో, ఆ సంతోషం తనకు ఉండకూడదు అన్న ఉద్దేశంతో మా అత్త వల్లి చెప్పిన ప్లాన్ గురించి ఆలోచించిందే కానీ ఇక్కడ మా నానమ్మ మనసు ఎంత గాయపడుతుంది అన్న ఆలోచన తనకు రాలేదు. అదే ఆలోచన తనకొచ్చుంటే పుట్టినరోజు అంతా జరిగిపోయిన తర్వాత ఆ గొడవ మొదలు పెట్టేది. అలా చేయకుండా కేక్ కటింగ్ కూడా జరగకముందే గొడవ మొదలుపెట్టింది. ధీరజు డ్రింక్స్ తీసుకువెళ్తుంటే తను కావాలనే పడిపోవాలని కాలు అడ్డం పెట్టింది కూడా అత్తే. నేను నా కళ్ళారా చూశాను అంటూ విశ్వ కాస్త వల్లి ఇటు భద్రావతి ఇద్దరూ మాట్లాడుకున్న వీడియో ఉంటుంది కదా, అది వీడియో తీస్తాడు. ఆ వీడియోని చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. అప్పటి వరకు కూడా వాళ్ళిద్దరూ మధ్య సైగ నడుస్తుంది. ఆ సైగ ఏంటి తెలియని వల్లి నర్మదికి ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఓహో, ఇందాకటి నుంచి వీళ్ళిద్దరూ సైగ చేసుకున్నది దీనికోసమైనా సైగ చేసుకున్నారు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకా ఇదంతా కూడా చేసేసరికి అవునరా వల్లి ప్లానే చెప్పింది. అసలు ధీరజు ప్రేమ మెడలో బలవంతంగా తాళెందుకు కట్టాడు, మరి అదెందుకు కాపాడుతుంది, అది నువ్వు కనుక్కోవాలి. అది ఎలా కనుక్కోవాలి? ప్రేమను నిలదీసి అడగాలి. మరి ఎంతమందిలో గొడవ చేస్తే, నానమ్మ పుట్టినరోజు నాడు ఎంత రాద్ధాంతం చేస్తే, అసలే తన వయసు పెద్దది. తను కోరిన కోరికని నెరవేర్చవలసిన బాధ్యత మనకుంది. బాధ్యత తీర్చడం మానేసి నానమ్మ పుట్టినరోజుని అడ్డు పెట్టుకుని నువ్వింకా రామరాజు మావయ్య వాళ్ళ కుటుంబం మీదే కక్ష సాధించాలని చూస్తున్నావే తప్ప ప్రేమ ధీరజ్ని ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఇప్పుడు ప్రేమ ధీరజు ఒకప్పుడు ప్రేమించకపోయినా ఇప్పుడు ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఉంటున్నారు. అసలు ఇదంతా ఎందుకు ఏంటి అన్న విషయం, అసలు ఏం జరిగిందన్న విషయం నువ్వు ప్రేమను కనుక్కోవాల్సింది పోయి ఇలాంటి పని చేస్తావేంటత్తా అని చెప్పి ఇంకా విశ్వ అనేసరికి అడుగుతున్నాను రా, చెప్పు ప్రేమ చెప్పు, ధీరజ్ని మెడలో బలవంతంగా ఎందుకు తాళి కట్టాడు? కట్టాల్సిన పరిస్థితి ఏంటి? అంటే నిన్ను ప్లాన్ ప్రకారమే అక్కడికి తీసుకువెళ్ళాడా? కావాలని ధీరజ్ని మెడలో తాళి కట్టి మన ఆస్తిని అంతస్తుని కొట్టేయడానికి ప్లాన్ చేశాడా అని కానీ స్టాప్ ఇట్ అత్తా, స్టాప్ ఇట్. ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. ఏమంటున్నావు? ధీరజ్ నా మెడలో బలవంతంగా తాళి కట్టాడు, సరే ఒప్పుకుంటాను. కానీ ధీరజ్ మన ఆస్తి అంతస్తు కోసం మూచుపడి తాళి కట్టలేదు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని, నలుగురు మధ్య పరువుతో నిలబడాల్సిన ఒక ఆడపిల్ల జీవితాన్ని నలుగురిలో నవ్వుల పాలు కాకూడదు అన్న ఒకే ఒక్క కారణం చేత ధీరజ్ నా మెడలో తాళి కట్టాడు. మరి ధీరజ్ నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని చెప్పావు. ప్రేమించాను, ధీరజ్ని కాదు. అమ్మ ప్రేమ అని చెప్పాను కానీ వద్దత్తా. ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా నేను నిజాన్ని బయట పెట్టకపోతే ధీరజ్ తప్పుడు మనిషిలా ఆస్తి అంతస్తు కోసం పెళ్లి చేసుకున్న వాడిలా ఉండిపోతాడత్తా. అలా ఎందుకు ఉండిపోవాలి? ధీరజ్ నా జీవితాన్ని కాపాడడం కోసం నా మెడలో తాళి కట్టాడు. ఆ విషయం అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా అంటూ ప్రేమని చెప్పు, ఏమర్థమయ్యేటట్టు చెప్పాలి అనగానే నేను మీరంతా అనుకుంటున్నట్టు ధీరజ్ని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. ధీరజ్ని
కోసం నేను ఇంటి నుంచి వచ్చేలేదు. నేను ప్రేమించింది కళ్యాణ్ అనే వ్యక్తిని. వాడి మాయ మాటలకే ఇంటి నుంచి వచ్చేశాను. వాడు నన్ను మోసం చేసి నా నగలు డబ్బుతో సహా నన్ను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి మోపిదేవ్ అనే ఊర్లో నన్ను ఒక హోటల్ రూమ్లో పెట్టి వాడు అక్కడి నుంచి నా డబ్బు బంగారం తీసుకుని నన్ను వేరే వాళ్ళకి అమ్మేసి నా కాళ్ళు చేతులు కట్టేసి నన్ను ఆ హోటల్ రూమ్లో వదిలేశాడు. వాళ్ళకి మధ్య ఏం గొడవలు వచ్చాయో తెలీదు. అదే సమయంలో పోలీసులు వచ్చారు. పోలీసులు వస్తే ఆ పోలీసులు ఆ హోటల్ రూమ్లో నేనున్న దాన్ని బట్టి నన్ను ఎక్కడ అరెస్టు చేస్తారో అని బ్రోతల్ కేసులో అరెస్ట్ చేస్తే నా పరువు పోతుందేమోనన్న భయంతో ధీరజ్కి ఆ నిజం ఆ కళ్యాణ్ ద్వారా తెలుసుకుని ధీరజ్ ఎంతో కష్టపడి పోలీసులు నన్ను అరెస్టు చెయ్యకముందే ధీరజ్ వచ్చి నా ప్రాణాలు కాపాడడంతో పాటు నా పరువును కూడా కాపాడాడు. ఆ క్షణంలో నా మెడలో తాళి కట్టాడు. అదే ఆ తాళి. బలవంతంగా నా మెడలో తాళి కట్టడం అదే. అంతే తప్ప వాడేమీ నన్ను మోసం చేసి తాళి కట్టలేదు. వాడు నన్ను ట్రాప్ చేసి తాళి కట్టలేదు. నా పరువు ప్రతిష్టని కాపాడడం కోసమే తాళి కట్టాడు. అప్పుడే పోలీసులు వచ్చేసరికి తను నా భార్య అంటూ గుడిలోకి వచ్చాము అని చెప్పి అప్పుడు విషయం చెప్పడంతో పోలీసులు నమ్మి వెళ్ళిపోయారు. అది జరిగింది. ఆ రోజే గనక వాడు తాళి కట్టకపోయి ఉంటే నా పరిస్థితి మరోలా ఉండేది. అది మీరు అర్థం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పండి, ధీరజ్ నన్ను మోసం చేసే తాళి కట్టాడా? నన్ను మోసం చేసి ఆస్తి అంతస్తు కోసం తాళి కట్టాడా? లేక ఒక ఆడపిల్ల జీవితం నలుగురిలో నవ్వుల పాలు కాకూడదని అప్పుడే గనక ధీరజ్ నా మెడలో తాళి కట్టకపోయి ఉంటే, బ్రోతల్ కేసులో నన్ను అరెస్టు చేసుంటే, పలానా సేనాపతి గారి అమ్మాయి, పలానా భద్రావతి గారి మేనకోడలు అని చెప్పి న్యూస్ అంతా టామ్టామ్ అయ్యుండేది కాదా? అది మీకు అర్థం కాదా? ధీరజ్ చేసిన పనినే చేస్తున్నారు. ఈ వల్లి అక్క అంటారా? ఎప్పుడెప్పుడు మా మీద బురద చల్లుదామా అని చిన్న అవకాశం ఉన్నా అవకాశాన్ని పట్టుకొని ఇదంతా చేస్తుందనేసరికి వల్లి చంప పగలగొడుతుంది. ఇంకా భద్రావతి అయితే చంప పగలగొట్టేసరికి నన్ను క్షమించు ధీరజ్, నీ గురించి నేను తప్పుగా అనుకున్నాను అనగానే, తప్పుగా అనుకోవడం ఏంటండి? మీరు ఎప్పుడూ నన్ను తప్పుగానే అనుకున్నారు. ప్రేమ జీవితాన్ని నేను కాపాడాను కాబట్టే అప్పట్లో ప్రేమ నన్ను ఇష్టపడకపోయినా ఉండే కొద్ది ప్రేమ నేను భార్య భర్తలుగా మారాము. ఇప్పుడు తనని వదిలి నేనుండలేము, నన్ను వదిలి తను ఉండలేదు. అది భార్య భర్తల బంధం అంటే. మేమిద్దరం ఇప్పుడు ఒకరి కోసం ఒకరుంటున్నాము. అలాంటిది నేను ఆస్తి అంతస్తు కోసం ఆశపడ్డాను అంటున్నారా? ఇప్పటికీ ప్రేమ నగల్ని అలా ఒక చోట పెట్టమని ఉంచానే తప్ప వాటిని నువ్వు వాడొద్దు అని చెప్పాను. ఏ ప్రేమ అని చెప్పాను కానీ, అవును అత్త, అసలు ఆ నగలనే వేసుకోవడానికి ఒప్పుకోడు. ఏ ఫంక్షన్ వచ్చినా నువ్వు సింపుల్గానే ఉండు, నగలది ఏమీ వేసుకోవద్దు అనే క్లియర్గా చెప్తాడు అని చెప్పి మాట్లాడేసరికి ఇదంతా వల్లి అక్క కావాలని నీకు ఎక్కించడానికి ఇదంతా చేసింది. మా మావయ్య గారి మీద కోపం పెంచడానికి, ధీరజ్ మీద కోపం పెంచడానికి ఇదంతా కావాలని చేసింది అత్త. నువ్వేదైనా కోపాన్ని కక్షని తీర్చుకోవాలి అంటే వల్లి అక్క మీదే తీర్చుకొనేసరికి మరొక చెంప పగలగొట్టడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. చెప్పత్తా, ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావేంటి? వల్లి చేసిన తప్పు గురించి మాట్లాడతావా? ధీరజ్ చేసిన పొరపాటు గురించి మాట్లాడతావా? ధీరజ్ ఏ పొరపాటు ఎప్పుడూ చేయడత్తా. ధీరజ్ మంచివాడు. నా మానాన్ని, నా ప్రాణాన్ని కాపాడడం కోసమే. అదే ఆ రోజు ధీరజ్ కనుక నా మెడలో తాళి కట్టకపోయి ఉంటే ఈపాటికే మీ ప్రేమ ఎప్పుడో చనిపోయి ఉండేది. అది మీరు అర్థం చేసుకోవట్లేదు. ధీరజ్కి నాకు పెళ్లి జరిగినప్పటి నుంచి మీరు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అవమానించారు. వాణ్ణి కొట్టారు, తిట్టారు, ఎంతగానో అవమానించారు. మామయ్యను కూడా అవమానించారు. ఆస్తి అంతస్తు కోసం ఇదంతా చేశారని. ఇప్పుడు చెప్పత్తా, వల్లి అక్క ఏదో వీడియో చూపించిందని దాన్ని చూసి ఇంత రాద్ధాంతం చేయడానికి వచ్చావా? అమ్మమ్మ పుట్టినరోజుని వంక పెట్టుకుని ఇంత గొడవ చేయడానికి వచ్చావా అంటూ మాట్లాడేసరికి ఇంక ఏం మాట్లాడాలో అర్థం కాదు.
అందరూ కూడా సైలెంట్ అయిపోతారు. ఇంకా ప్రేమ మాత్రం ధీరజు లాంటి భర్త నాకు దొరికినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అంటూ ప్రేమ ఎంతో గర్వంగా చెప్తుంది. అందరూ కూడా చాలా సంతోషపడతారు. వాళ్ళ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఇన్ని రోజులు ఉన్నాయి కదా, ఆ గొడవలన్నీ కూడా సమసిపోతాయి. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.